వెల్కమ్ బ్యాక్ టు రాధా తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? ఒకసారి నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. ముందుగా మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. హ్యాపీ హ్యాపీ ఉగాది. సో ఈ ఉగాది మీ లైఫ్లో మంచి కలర్స్ తీసుకురావాలి, సాడ్నెస్ అంతా వెళ్ళిపోవాలి. సేమ్ ఉగాది పచ్చడిలాగా అనమాట. సో అన్నీ కూడా ఉంటాయి మన లైఫ్లో. చేదు ఉంటుంది, తీపి ఉంటుంది, అలాగే కారం ఉంటుంది. సో మన లైఫ్ అంతా కూడా ఇలాగే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క కాన్సిక్వెన్సెస్ని కూడా ఫేస్ చేస్తూ మనం ప్రాబ్లమ్స్ని కూడా ధైర్యంగా ఫేస్ చేస్తూ ముందుకు వెళ్ళిపోవాలన్నమాట. సో నేను వెళ్ళాలి, నాతో పాటు మీరు కూడా రావాలి. మీ లైఫ్లో కూడా అంతా మంచి జరగాలి. ఈ ఉగాది నుంచి మీ లైఫ్ అంతా మారిపోవాలి. ఇప్పటి వరకు ఏదన్నా చేదు జ్ఞాపకాలు ఉంటే దాన్ని అలా వదిలేసి ప్రశాంతంగా స్మైలింగ్గా లైఫ్ని లీడ్ చేయాలి మీరు అందరూ కూడా. సో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇంకా ఈరోజు అయితే నా ఉగాది నేను చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. సో నేను టెంపుల్కి వెళ్ళాను, మార్నింగే మంచిగా మల్టీ టెంపుల్కి వెళ్ళాను. చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాను, ఉగాది పచ్చడి తిన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా నాకు ఒక్కసారి కామెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. అండ్ ఈరోజు స్పెషల్ ఏంటి అంటే, ఈ సారీ ఎక్కడ తీసుకున్నారు అని అడిగారు కదా నిన్న. సో ఈ సారీ అయితే నేను తీసుకుంది కేకే కలెక్షన్స్ నుంచి తీసుకున్నాను. దీంతో పాటు ఇంకో సారీ కూడా తీసుకున్నానండి. ప్రత్యేకంగా ఈ సారీ నేను ఉగాది కోసమే తీసుకున్నాను అనమాట. సో ఇంకొక శారీ కూడా తీసుకున్నాను బాగా నచ్చి. సో ఈ రెండు శారీస్ మీకు నేను చూపిస్తాను. ఫస్ట్ ఈ శారీ చూసేయండి ఎలా ఉంది అనేది. సో చూపించాను కదా మీకు ఆల్రెడీ, బ్లౌజ్ అంతా ముందు వ్లాగ్లో కూడా చూపించాను. చాలా బాగుందండి ఈ శారీ. ఇప్పుడు కొత్త ట్రెండ్ అయిపోయింది ఇలా చెక్స్గా. అండ్ నాకు నార్మల్గా నేను చెక్స్ తీసుకున్నప్పుడు నచ్చింది అనమాట, అన్నీ కూడా ఇలాగే చెక్స్లో ఉన్నాయని. బట్ ఇది ఎందుకో కొంచెం డిఫరెంట్గా కూడా అనిపించింది. చూడండి ఇక్కడ ఇలా వచ్చింది చూసారా, టాజిల్స్ టైప్లో మొత్తం మనకి శారీ అంతా ఉందండి. సో ఎంత నచ్చిందో నాకు. చూడండి ఎలా ఉందో చెప్పండి నాకు ఒకసారి. సో ఒకసారి శారీ మొత్తం చూపిస్తాను. సో శారీ మొత్తం అయితే ఇలా ఉంటుంది అనమాట. బాగుందా? లైక్ ఆరెంజ్ అండ్ ఎల్లో మిక్స్డ్ అండి ఇది. నాకైతే బాగా నచ్చింది. యాక్చువల్గా పిక్ చూపిస్తాను మీకు, యాడ్ చేస్తాను చూడండి. ఆ పిక్ చూడగానే నచ్చింది అనమాట. మళ్ళీ ఎలా ఉంటుందో ఈ సారీ అనుకున్నాను, ఎల్లో కలర్లో ఉంది అనుకున్నాను. బట్ ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ అనమాట. చాలా బాగా వచ్చింది సారీ నాకు. సో మీకు నచ్చితే కనుక నేను వాట్సాప్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఒక గ్రూప్లో జాయిన్ అవుతే చాలు. నేను ఒక 2 or 3 గ్రూప్స్ ఇస్తానండి. మీరు ఒక గ్రూప్లో ఏదైనా జాయిన్ అయితే చాలు. ఇన్ కేస్ ఒకటి ఫిల్ అయి ఉంటే ఇంకో దానిలో జాయిన్ అవ్వండి. అంతేకాని అన్ని గ్రూప్స్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక గ్రూప్ ఏదైనా తీసుకొని జాయిన్ అవ్వండి, సరేనా? చూడండి ఎంత బాగుందో బోర్డర్ కూడా. బాగుంది కదా ఫ్రెండ్స్, కొంచెం వెరైటీగా ఉందన్నమాట, అంతే కదా. ఏమంటే ఫ్రెండ్స్, దీని మీద మనకి ఎలిఫెంట్ డిజైన్స్ వచ్చాయి, దాంతోపాటు నెమలి కూడా వచ్చింది చూడండి. ఇదేంటంటే కొంచెం ఇట్లా పట్టుకుంటుంది అనమాట. బట్ నాకు కట్టుకున్న తర్వాత మాత్రం ఆ ఫీలింగే రాలేదు అసలు. చాలా కంఫర్టబుల్గా ఉంది. వెయిట్ అంత అస్సలు లేదు వెయిట్ అయితే. అండ్ దీనికి శారీకి తోడు ఈ బ్లౌజ్ చాలా హైలైట్ అయింది అనమాట. అండ్ చూసారు కదా ఇలా ఉంటుంది అనమాట శారీ మొత్తం. బార్డర్ అంతా కూడా ఇలా వచ్చారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ టాజిల్ వర్క్కి మనకి బ్లౌజ్ ఇచ్చేసారనమాట. బ్లౌజ్ అంతా కూడా చెమ్కీ టైప్లో ఉంటుంది. సో ఇలా ఉంటుంది అనమాట. ఏదైనా సరే మీరు స్టిచ్చింగ్ కరెక్ట్గా చేయించుకున్నారంటే ఏదైనా చాలా లుక్ వస్తుందండి. సో మనం ఇంకో శారీ చూపిస్తాను మీకు. అండ్ నెక్స్ట్ శారీ ఏమంటే ఇది ఫ్రెండ్స్, మొత్తం కొంచెం ప్లెయిన్ డిజైన్లో ఉంటుంది శారీ. చాలా బాగుంది. లైక్ హాఫ్ పట్టు టైప్లో ఉందన్నమాట. ఇలా ఉంటుంది మొత్తం శారీ. ఇది కొంచెం సెల్ఫ్ డిజైన్లా ఉంటుంది చూడండి. అండ్ బ్లౌజ్ వచ్చి ఇదనమాట. ఇదే మొత్తం డిజైన్ అంతా కూడా ఇదే బ్లౌజ్. నేను బ్లౌజ్ ఆల్రెడీ టైలర్కి ఇచ్చున్నాను స్టిచ్చింగ్కి. సో శారీ మొత్తం ఒకసారి మీకు చూపిద్దామని ఓపెన్ చేసేసాను. సో ఈ శారీ అయితే ఇలా వస్తుంది.
ఇది కూడా చాలా లుక్ ఉంది, రిచ్ లుక్ ఉంది. మనం ఎప్పుడైనా కొన్ని వేర్స్కి మనం వెళ్తుంటాం కదా, బయటకి వెళ్ళినప్పుడు ఇట్లాంటి టెంపుల్కి కూడా ఈసారి చాలా లుక్ వస్తుందని చెప్పి తీసుకున్నాను. కొంచెం గ్రాండ్గా కూడా ఉంది చూడండి. చూడడానికి ప్లెయిన్లా ఉంది, బట్ ఇది కొంచెం షేడ్ ఇస్తుంది అనమాట. శారీ మొత్తం కొంచెం షేడీగా ఉంది. అండ్ ఈ సెల్ఫ్ డిజైన్ చాలా బాగుంది అనమాట. మనం వెనక చూస్తే ఇట్లా ఉంటుంది చూడండి, ఇలా వస్తుంది. ఫ్రంట్ ఏమో ఇట్లా అనమాట సెల్ఫ్ లాగా. ఇదే బ్లౌజ్ కూడా మనకి. సో శారీ అయితే ఇలా ఉంటుంది. ఇది మొత్తం రన్నింగ్ అంతా ఒకటే శారీ అండి. ఇంకా దీనికి ప్రత్యేకంగా ఇంకో డిజైన్ అంటే ఏమి లేదు, పళ్ళు కానీ అట్లా ఏమి. మొత్తం కూడా ఇదే అనమాట. శారీ అంతా కూడా ఇలాగే వస్తుంది. అండ్ ఇది పెద్దవాళ్ళకు కూడా బాగుంటుందండి, మనకే కాదు. సో ఇలా ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. 2 శారీస్ కూడా నేను కేకే కలెక్షన్స్లోనే తీసుకున్నాను. సో మీకు నచ్చితే ఒకసారి డిస్క్రిప్షన్ కంపల్సరీ చెక్ చేయండి. నచ్చితే తీసుకోండి. ప్రైజెస్ కూడా అన్నీ బాగున్నాయి, కలెక్షన్ బాగుంది వాళ్ళ దగ్గర. సో నచ్చితే తీసుకోండి, ఓకేనా. అండ్ ఇంకేమంటే ఫ్రెండ్స్, నేను మీతో చెప్పాలనుకున్న విషయాలు చాలా చాలా బోలెడని ఉన్నాయన్నమాట. యాక్చువల్గా చెప్పాలంటే యాక్చువల్గా ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అంటూ కొత్తగా ఏమీ లేవు. బట్ మేము ఎప్పుడు మంచి అనుకుంటున్నదైతే ఒకటైతే సక్సెస్ఫుల్గా జరిగిందనమాట. సో అది ఏంటి అనేది మీరు గెస్ చేయాలి. గెస్ చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో నాకు చాలా ఇష్టమైన వర్క్ అనేది జరిగిందనమాట. సో ఇప్పుడు నేను ప్రస్తుతం అది మీతోటి షేర్ చేయలేకపోతున్నాను, కానీ నా హ్యాపీనెస్ ఏదైనా సరే ఫస్ట్ మీతోటే షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. అది మాత్రం తప్పకుండా మీరు నమ్మచ్చు. సో ఏమై ఉంటుంది నాది, ఏమైనా కొత్త విషయం ఏం జరుగుంటుంది నా లైఫ్లో అనేది ఒక్కసారి మీరు కూడా గెస్ చేయండి. సో నేనైతే ఇంత ఖుషిగా ఉన్నాను, ఇంత హ్యాపీగా ఉన్నాను అంటే సో అది జరగబట్టే అనమాట. సో ఈ ఉగాది నా లైఫ్లోకి చాలా మంచి థింగ్స్ అనేవి తీసుకొచ్చింది. చాలా హ్యాపీగా ఉన్నాను. అర్జున్ కానీ, నేను కానీ, స్వీటీ కానీ చాలా హ్యాపీగా ఉన్నాం అనమాట. ఇంక్లూడింగ్ మై పేరెంట్స్ అందరు కూడా మా హ్యాపీ లైఫ్ని చూసి చాలా హ్యాపీ అయిపోతున్నారు వాళ్ళు కూడా. సో అండ్ ఇంకోటి ఏంటంటే మన రాధా తెలుగు ఛానల్ కూడా తొందరలోనే 1 lakh సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వబోతుంది. అది కూడా చాలా పెద్ద విషయం, నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చే విషయం అనమాట. తెలియడం లేదు ఎలా ఎక్స్ప్రెస్ చేసుకోవాలి అనేది. మీ సపోర్ట్ లేకుండా ఇంత దూరం నేనైతే రాలేను, అది మాత్రం కంపల్సరీ చెప్పగలను. అండ్ మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలాగే ఇవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది కమెంట్స్లో చెప్తారు మీ బ్లాగ్ రాకపోయినా, మీ వీడియో రాకపోయినా మాకు ఆ రోజంతా ఏదోలా ఉంటుంది అని చెప్పి. చాలా హ్యాపీ అనమాట. నాకు ఒకరిద్దరు చెప్పినా కూడా ఆ మాటలు నేను చాలా హ్యాపీ అయిపోతాను. ఉన్న వాళ్ళల్లోనే నేను చాలా ప్రెషియస్గా ఫీల్ అవుతున్నాను అనమాట. సో నా హ్యాపీనెస్ని మీరు చూడొచ్చు. సో అంతే ఫ్రెండ్స్. ఫస్ట్ నేను ఇక్కడ పూజ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంట్లో పూజ చేసుకొని మేము టెంపుల్కి బయలుదేరామన్నమాట. ఇది మనకి టెంపుల్ వచ్చి మల్టీ టెంపుల్ అండి ఇది. సో ఎస్ఆర్ నగర్, రహమత్ నగర్ కిందకు వస్తుందన్నమాట ఈ టెంపుల్. బాగుంటుంది. మనకి అమ్మవారు, శివుడు, అలాగే వినాయకుడు ఉంటారు, అలాగే అయ్యప్ప స్వామి, నవగ్రహాలు ఉంటాయి. చాలా బాగుంటుందన్నమాట టెంపుల్ అయితే. అండ్ అక్కడే మనకి అన్నీ కలిసి ఉంటాయి అన్నమాట టెంపుల్స్ అన్నీ కూడా. నవగ్రహ పూజ అవన్నీ కూడా అక్కడే చేయించుకోవచ్చు మనము చక్కగా. సో చాలా బాగుంటుంది, చాలా బాగా కూడా పూజ చేస్తారనమాట. నాకు చాలా ఇష్టమైన టెంపుల్. అండ్ ఇంకో విషయం ఏంటంటే అసలు టెంపుల్కి వెళ్తే అక్కడ నుంచి లేచి రావాలనే అనిపిది ఫ్రెండ్స్. నాకు ఎందుకో మరి, మేబీ అందరికీ ఇలాగే ఉంటుందేమో, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అన్నీ మర్చిపోవచ్చు. మన మనసులో ఏదన్నా బాధ ఉన్నా కూడా అన్నీ ఈజీగా అక్కడ ఏమీ గుర్తురావు అసలు. ఆ భగవంతుడితో అన్నీ చెప్పుకుంటా ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది నిజంగా నాకు. నాకైతే స్కూటీ డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోవాలనిపిస్తుంది అనమాట ఎప్పుడైనా అర్జున్ బిజీ ఉన్నా కూడా. కానీ నాకు అన్ఫార్చునేట్లీ స్కూటీ డ్రైవ్ చేయడం రాదు. కొంచెం భయం ఉంది నాకు. లేకపోతే హ్యాపీగా స్కూటీ తీసుకొని వెళ్ళిపోవాలనిపిస్తుంది, గుళ్ళ దగ్గరికి ప్రశాంతంగా కూర్చోవాలనిపిస్తుంది ఏ బాధ వచ్చినా కూడా. సో ఈరోజు స్వీట్ని నేను నిజంగా మిస్ అయిపోతున్నాను. వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంట్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. ఈరోజు అమ్మ వాళ్ళు చాలా బాగా పూజ చేస్తారు ఫ్రెండ్స్. అత్తమ్మకి పెట్టుకుంటారనమాట, మా మేనత్తకి అంతా పెట్టుకుంటారు బట్టలు. సో తను అక్కడ బాగా ఎంజాయ్ చేస్తుందంట, పూజ చేసుకుందంట. మార్నింగ్ నేను మాట్లాడాను. అండ్ ఇక్కడ మేము టెంపుల్ అనమాట ఇది. ఇక్కడ పూజ అయిపోయింది, ఇంకా కూర్చున్నాము ఇక్కడ వచ్చి మేము.
అండ్ ఇక్కడే మనకి ఇది అనమాట ధ్వజస్తంభం ఉంటుంది కదా, సో అక్కడ దీపం వెలిగించుకోవచ్చు. అంటే కార్తీక మాసంలో కూడా చాలా బాగుంటుంది టెంపుల్ అయితే చూడండి. సో అమ్మవారికి పూజలు కానీ చాలా బాగా జరుగుతాయి అన్నమాట ఇక్కడ మనకి. చూడండి మీరు కూడా ఒకసారి. ఇంకంతే ఫ్రెండ్స్, మేము ఇంటికి బయలుదేరేసాం అనమాట. ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో అర్జున్కి ఈరోజు కూడా వర్క్ ఉందన్నమాట. సో ఆయన నన్ను ఇంటి దగ్గర వదిలేసి ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు. సో ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరందరూ హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నాను నేను. అలాగే మమ్మల్ని కూడా బ్లెస్ చేయండి. నా డ్రీమ్స్ అన్నీ కూడా ట్రూ అవ్వాలని మీరు కూడా నన్ను బ్లెస్ చేయండి ఫ్రెండ్స్. స్వీట్కి కూడా మీ బ్లెస్సింగ్స్ అందరికీ కావాలి నాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వ్లాగ్ని ఇంట్రెస్టింగ్గా చూసినందుకు. కంపల్సరీ నచ్చితే షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్.